హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ 4 ఫర్ యూ. నిన్న టాప్ 24 తెలుగు మూవీస్ పార్ట్ 1 రిలీజ్ చేసాం కదా. అందులో జనవరి నుంచి జూన్ దాకా వచ్చిన ఫిలిమ్స్లో మంచి కంటెంట్ ఉన్నవి చెప్పాం. సో ఈ వీడియోలో దానికి కంటిన్యూషన్గా జూలై నుంచి డిసెంబర్ దాకా వచ్చిన మూవీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. జూలై మంత్ అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా డైరెక్టర్ కూడా ఎవరో తెలియకుండా విస్కీ అని నేమ్ పెట్టుకొని చాలా కరేజ్తో మూవీ ప్రమోషన్స్లో పాల్గొని ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్ ఇచ్చి ఆ మూవీని సక్సెస్ అయ్యేలాగా చేశారు. ఆ మూవీయే ది బర్త్డే బాయ్. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫారెన్కి చదువుకోవడానికి వెళ్ళి అక్కడ వన్ ఆఫ్ ది ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఆ బర్త్డే బాయే సడన్గా చనిపోతే ఇక్కడ లా ప్రకారం ఏం చేస్తారు, అసలు ఏమైంది, అసలు అది మర్డరా లేదా సడన్గా జరిగిందా అనేది మూవీలోనే చూడాలి. అసలు అంతా కలికి ఫామ్లో ఉన్నా కూడా ఈ మూవీని దింపారంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. మ్యాక్సిమం నాకు తెలిసి ఈ మూవీ చాలా తక్కువ మంది చూసుంటారు. ప్లీజ్ మా సజెషన్తో చూడండి, లేదా ఒక జెమ్ని మిస్ అయిపోతారు. ఒక మంత్ మొత్తం ఫీల్ గుడ్ మూవీస్ ఉంటే ఆ మంతే ఆగస్ట్ మంత్. అసలు మన చిన్నప్పుడు ఫీలింగ్స్ అండ్ ఫ్రెండ్స్ని గుర్తు చేస్తూ ఈ కార్పొరేట్ లైఫ్కి స్టిక్ అయిపోయి ఉన్న వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఇచ్చే మూవీస్ ఐ అండ్ కమిటీ కుర్రోళ్ళు. చాలా ఫీల్ గుడ్ మూవీస్. థియేటర్లో మిస్ అయినా ఓటీటీలో మిస్ అవ్వకండి అంటారు కదా, అలాంటి మూవీస్లో ఇవి ఉంటాయి. చాలా బాగుంటాయి. అదే టైమింగ్లో ఇంకో కామెడీ మూవీ వచ్చింది, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ని అండ్ యూత్కి ఒక చిన్న టైప్ ఆఫ్ ఎంగేజింగ్ మూవీ. ఈ మధ్య ఫ్యామిలీస్తో కూర్చొని మూవీస్ చూడటం చాలా తక్కువ. ఆర్ఎల్స్ పెద్దవారికైతే ఈ మధ్య సినిమాలు కూడా అర్థం కావట్లేదు. అదే టైమింగ్లో ఈ ఆగస్ట్ మంత్లో రిలీజ్ అయిన ఈ 3 ఫీల్ గుడ్ మూవీస్ అందరినీ మళ్ళీ తీసుకొని వచ్చి అందరికి అర్థమయ్యేలాగా సినిమాలు చూపించాయి. ఎప్పుడు టీఎఫ్ఐ కష్టాల్లో ఉన్నా, ఫ్లాప్స్తో నిండిపోయి ఉన్నా తనంటూ ఒకడున్నానని చెప్పుకోవడానికి వస్తాడు నాని. నాని ఇది సరిపోదా శనివారం? అసలు బీజం ఏంటి భయ్యా? జేక్స్ బీజాయ్ గారు అయితే మనకి డ్రగ్స్ ఎక్కిచ్చారని చెప్పాలి. కోపంని హ్యాండిల్ చేసుకోవడం రాని ఒక క్యారెక్టర్కి తన కోపంకి ఒక విలువ ఉండాలి అని చేసే కథే ఈ సరిపోదా శనివారం. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ అని లవ్ స్టోరీస్ తీస్తారు అని స్టాంప్ వేసిన వాళ్ళకి రక్తపాతం కావాలరా మీకు, నేనిస్తాను ఆ రక్తపాతం అనిపించేలాగా చేశారు. ఇట్స్ టూ వర్త్ టు వాచ్. టిఎఫ్ఐలో ఫీల్ గుడ్ మూవీస్ చాలా వస్తున్నాయి. వాటిని సపోర్ట్ చేయడానికి హీరోస్ కూడా ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాంటి మూవీస్లో ఒకటి 35 చిన్న కథ కాదు, ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని ప్రశాంతంగా చూసే కథ ఇది. ప్రతి క్యారెక్టర్కి ఒక మీనింగ్ ఉండిద్ది. మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే అసలు మ్యాథ్సే రాని ఒక చిన్నపిల్లోడికి వాళ్ళమ్మ మ్యాథ్స్ ఎలా నేర్పించింది అండ్ అదర్ కండిషన్స్ గురించి ఈ సినిమా. నివేదా థామస్ గారికి ఒక కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. ఆ క్యారెక్టర్కి మంచి ఆర్క్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. కొన్ని ఇయర్స్ నుంచి మీమ్స్ అండ్ ట్రోల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. అలాంటి మీమ్స్ని, ట్రోల్స్ని ఒక మిక్సీలో వేసి ఒక సస్పెన్స్ ఎలిమెంట్స్ని ఫ్లేవర్గా యాడ్ చేసి మిక్సీ వేస్తే వచ్చేదే మత్తు వదలరా 2. సత్య ప్లేడ్ ఇన్ కీ రోల్. మనకి లైఫ్ టైం గుర్తుండిపోయే క్యారెక్టర్ అది. మూవీ వచ్చిన మంత్ తర్వాత కూడా ప్రతి సీన్లో ఒక మీమ్ రిఫరెన్స్ బయటపడతా ఉంది. నా వరకు కామెడీ పరంగా మూవీ తోపు, బట్ సస్పెన్స్ పరంగా అయితే మత్తు వదలరా 1 బాగుంటుంది. కిక్కిచ్చే మూవీ అది. ఈ టీఎఫ్ఐలో ఒక పెద్ద ఫెస్టివల్ వచ్చి చాలా రోజులైంది. అలా ఒక పెద్ద ఫెస్టివల్ని తీసుకొని వచ్చారు ఎన్టీఆర్ గారు. ఆఫ్టర్ 6 ఇయర్స్ తన యాక్టింగ్తో ఒక బలమైన కర్స్ని బ్రేక్ చేసి అందరికీ ఒక పెద్ద హోప్ని తీసుకొచ్చారు దేవరాతో. అసలు ఆ బీజం ఏంటి భయ్యా, ఆ స్క్రీన్ ప్లే ఏంటి భయ్యా, యాక్టింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ అన్నీ బాగుంటాయి. అసలు వాళ్ళు పడిన కష్టానికి రిజల్ట్ కూడా అంతే వచ్చింది. ఇప్పటికీ ఆ ఫియర్ సాంగ్కి గూస్ బంప్స్ వస్తాయి. అదేంటో కానీ రీరిలీజ్లో లాగా పండగ చేసుకున్నారు ఫ్యాన్స్ మాత్రం. ప్రతి క్యారెక్టర్ కూడా ఎంగేజింగ్గా జాగ్రత్తగా పార్ట్ 2 కోసం దాచిపెట్టుకున్నారు కోరటాల శివ గారు. వర్త్ టు వాచ్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఈ అక్టోబర్ మంత్ కూడా దేవరా అంటూ అదే లోకంలో ఉన్నాం. కానీ ఒక సినిమాలో ఇన్ని క్యారెక్టర్స్ కూడా వేయచ్చా అని చూపించారు శ్రీ విష్ణు. అసలు ఒక క్యారెక్టర్కి కాదు, 5 క్యారెక్టర్స్ వేశారు. ఇంకా ఎక్కువ వేసి ఉంటారు అనుకోండి. అన్ని క్యారెక్టర్స్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. స్వాగ్ వంశం, ఆస్తి ఎవరికి దక్కాలి అనే కాన్సెప్ట్తో ఎన్నో క్యారెక్టర్స్తో ఒక కాంప్లెక్స్ స్టోరీ లైన్లో అసలు ఈ మూవీ తీశారంటే చాలా బాగుంది భయ్య. అసలు ట్రాన్స్జెండర్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఆర్క్ ఉండిద్ది లాస్ట్లో మాత్రం చాలా బాగుండిద్ది. అప్పుడు దాకా ఫీల్ గుడ్ మూవీస్ అని, కామెడీ మూవీస్ అని చూసిన మనం థ్రిల్లర్స్ చూడటం చాలా తక్కువ. సో అలాంటిది తెలుగులో థ్రిల్లర్స్ వచ్చాయంటే గ్రేట్ అని చెప్పాలి.
అయ్యే కా అండ్ లక్కీ భాస్కర్. రెండిట్లో కూడా స్క్రీన్ ప్లేతో ఆడుకుంటారు డైరెక్టర్స్. మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోయే ఊరిలో అమ్మాయిలు మిస్ అవుతా ఉంటారు. అప్పుడే కొత్తగా వచ్చిన పోస్ట్ మ్యాన్ ఆ ఊరికి వచ్చిన లెటర్స్ని చదువుతూ ఉంటాడు. సో అలా అమ్మాయిని తప్పించుకొని పోవటానికి రీజన్ ఏంటి, దానిలో ఇంకో కాన్ఫ్లిక్ట్కి ఎలా హీరో రిలేట్ అయ్యాడనేదే ఈ మూవీ. ఈ మూవీని మనం 2 లేయర్స్గా చూడాలి. ఒకటి మనం ఇప్పుడు దాకా చెప్పిన స్టోరీ, ఇంకో లేయర్ ఏమో ఈ స్టోరీ చెప్తున్నాం కదా అది ఇంకో లేయర్. గామి అండ్ కా లాంటి మూవీస్ రావటం మాత్రం చాలా గొప్ప ఈ TFIకి. సో ఇలాంటి మూవీస్ని క్లైమాక్స్లో మాత్రం చాలా బాగా ఎంగేజింగ్గా తీసుకొస్తారు డైరెక్టర్స్. అసలు యంగ్ డైరెక్టర్స్కి ఇలాంటి థాట్స్ వస్తున్నాయంటే TFIలో ఫ్యూచర్ డైరెక్టర్స్ మాత్రం చాలా మంది ఉన్నారని చెప్పాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లక్కీ భాస్కర్. స్క్రీన్ ప్లేతో ఒక రేంజ్లో ఆడుకుంటారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ప్రీవియస్గా మూవీస్లో అంత గ్రేస్ లేకపోయినా ధనుష్ మూవీతో తన ట్రాక్లోకి మార్చారు. సో మూవీలో ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అనేది చాలా బాగా యూజ్ చేసుకున్నారు. కెమెరా మొత్తం డీకే మీదే ఉండిద్ది. ప్లాట్ విషయానికి వచ్చేస్తే తన ఫ్యామిలీ కోసం ఎంత దూరమైన వెళ్ళిన వ్యక్తి తన ఫ్యామిలీ సజెషన్తో ఎలా పైకి వచ్చాడనేదే మూవీ. అర్షద్ మెహ్రా లాంటి వాళ్ళ స్కామ్లో తను లాభం చేసుకొని ఒక డబ్బు ఉన్న వ్యక్తిగా అత్యాశ ఎలా పెరిగిందో అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పిన మూవీ. హీరో వాళ్ళ నాన్న లాస్ట్లో ఇచ్చే ట్విస్ట్కి మాత్రం థియేటర్ మొత్తం సౌండ్ మోగిపోయింది. అలా అలా అన్ని మూవీస్ చూసుకుంటూ నవంబర్లోకి ఎంటర్ అయ్యాం. లక్కీ భాస్కర్ లాంటి మూవీస్ 90sలో చూపిస్తే జీబ్రా లాంటి మూవీస్ ఇప్పటికి తగ్గట్టు తీశారు. ఈ మూవీలో విలన్స్ అంటే ఎవరు ఉండరు, డబ్బే విలను. అండ్ ఒక చిన్న నెంబర్ తప్పుగా ఎంటర్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం హీరోని ఎలాంటి సిచ్యువేషన్స్లోకి నెట్టేసింది అనేది మూవీ మొత్తం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇది ఒక సిచ్యువేషనల్ మూవీ. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సత్యదేవ్ యాక్టింగ్ కోసం వెళ్ళి టాప్ టు బాటమ్ స్టోరీ లైన్తో సహా మొత్తం ఫుల్లీ సాటిస్ఫైడ్గా అనిపించింది ఈ మూవీ మాత్రం. అలా కొంచెం బిజీ టైమింగ్లో డిసెంబర్కు వచ్చేసాం. అప్పుడే వచ్చింది పుష్ప 2. ఏ నోరులైతే తన యాక్టింగ్ని లుక్స్ని పెట్టి రోల్ చేశారో వాళ్ళ నోరుల నుంచే వా అన్న మామూలుగా లేదు యాక్టింగు, మంచి కంబ్యాక్ అన్నట్టు చేశాడు. సూపర్ రా అసలు అనిపించేలా మూవీ చేశాడు అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు అయితే శివతాండవనే చేశారు ఈ మూవీ కోసం. పెద్ద పెద్ద యాక్టింగ్ నుంచి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ సహా ఈ మూవీ మొత్తం ఆయన భుజాల మీదే వేసుకొని సక్సెస్ తెచ్చారు ఈ మూవీకి. అసలు రికార్డ్స్ మీద రికార్డ్స్ బ్రేక్ చేసిందో ఈ మూవీ. ఇంకా ఆ జాతర సీక్వెన్స్ నా మైండ్లోనే అలా తిరిగిపోతా ఉంది. ఆ క్లైమాక్స్ రప్ప అయితే ఇంకా నా కళ్ళ ముందు అలా తిరిగిపోతుంది. బట్ కంప్లీట్లీ ఇట్స్ నాట్ ఏ సుక్కు ఫిలిం, ఇట్స్ అల్లు అర్జున్ మూవీ అంటాను నేను. అండ్ ఆల్సో టు సే దిస్, సంధ్యా థియేటర్ సిచ్యువేషన్కి అందరూ బాధపడ్డారు. అది యాక్సిడెంటల్గా జరిగింది, ఏం చేయలేం మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో. బట్ ఇలాంటివి జరగకుండా ఉండటానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎనీవే, ఇట్స్ వర్త్ టు వాచ్ అండ్ సాడ్ టు ఫ్యాన్స్ టు సీ అవర్ హీరో లైక్ దిస్. మాకు మంచిగా అనిపించిన మూవీస్ ఇవి. ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే సారీ, కింద కామెంట్స్లో చెప్పండి. మ్యాక్సిమం ఈ లిస్ట్లో చాలా మూవీస్ చూసే ఉంటారు. బట్ ఇక్కడి వరకు వచ్చారంటే మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తుంది అని అర్థమవుతుంది. సో ఇలానే మా కంటెంట్ని సపోర్ట్ చేస్తూ నెక్స్ట్ వచ్చే మా వ్లాగ్ వీడియో కూడా చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ యువర్ 4 for you టీమ్.